నిమజ్జనం కోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వినాయక సాగర్ కు తరలించే విగ్రహాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రోడ్డుకి ఇరువైపులా ఉన్న చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. జీహెచ్ఎంసీతో పాటు అన్ని శాఖల సమన్వయంతో ట్రాఫిక్, రోడ్ల మరమ్మతులపై అధికారులు దృష్టి పెట్టారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. నగరంలోని గణేష్ నిమజ్జనానికి ఇప్పటికే అధికారులు పూర్తి ఏర్పాట్లు చేశారు. అయితే ఎక్కడైనా ఈ ర్యాలీలో ఎక్కడైనా కానీ చెట్లు కానీ లేకోకుంటే రోడ్లపై అడ్డుమున్నటువంటి ఏవైతే చెట్లున్నాయి వాటిని అన్నింటినీ తొలగించేందుకు కూడా ఇప్పటికే అధికారులు పూర్తిగా వాటిని అన్నింటినీ తొలగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఖైరతాబాద్ నుంచి హుసేన్ సాగర్కి వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్నటువంటి చెట్లు కొమ్మలన్నింటినీ కూడా జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో కూడా వీటినన్నింటినీ కూడా తొలగిస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు రోడ్లు కూడా కొద్ది వరకు అస్తవ్యస్తంగా మారిన పరిస్థితుల్లో రోడ్లను కూడా పూర్తిగా వాటినన్నింటినీ కూడా తారు రోడ్లు వేసి వాటినన్నింటినీ పూడ్చే ప్రయత్నం కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎందుకంటే పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినప్పుడు కొద్ది వరకు ఈ కొమ్మలు అడ్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ చెట్టుకు సంబంధించినటువంటి కొమ్మలన్నీ కూడా కొట్టేస్తున్నటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనపడుతుంది. ఉదయం 8 గంటల ప్రాంతం నుండి కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు తర్వాత వివిధ శాఖ సమన్వయంతో కూడా వీటినన్నిటిని కూడా కొట్టివేయడం జరుగుతుంది. ప్రధానంగా మనం చూస్తున్నాం ఈ కొట్టివేతలకు సంబంధించిన విషయంలో ప్రస్తుతం మన దగ్గర అధికారులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతేకాకుండా పెద్ద పెద్ద కొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ కొమ్మలన్నింటినీ కూడా తొలగించి ఎటువంటి విధంగా విగ్రహాలను తీసుకెళ్లే ర్యాలీలో ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తుకోకుండా వీటన్నిటినీ కూడా తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర అధికారులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు చెట్లు కొమ్మలు ఎందుకు తొలగిస్తున్నారు? అయితే ర్యాలీకి సంబంధించిన విషయంలో ఎక్కడైనా అడ్డంకులు ఏర్పడేందుకే తొలగిస్తున్నారు? ఇవి అడ్డంకులు ఏర్పడకుండా ఉండడానికి తొలగిస్తున్నాము. రాత్రి వర్షానికి మొత్తం వంగింది. అదే ప్రొసెషన్ తీసినప్పుడు కానీ వెహికల్స్ కానీ మీద పడతాయని చెప్పేసి ముందస్తు చర్యగా ఈ మొత్తం తీసేస్తున్నాం. అదేవిధంగా ఎక్కడ రోడ్ల పంట ఉన్నా కూడా అవి కూడా మొత్తం వంగినాయి కానీ చేటువంటి కానీ మొత్తం తీసేస్తున్నాం. పెద్ద పెద్ద విగ్రహాలు వచ్చినప్పుడు చాలా చోట్ల కొద్ది వరకు చెట్లు అడ్డం వచ్చే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. అయితే వాటిని అన్నింటినీ కూడా తొలగించే ఏర్పాట్లు చేస్తున్నారా? ఆల్మోస్ట్ ఇప్పటికీ 90% వరకు క్లియర్ చేసినాం. ఇంకో 10% ఎక్కడెక్కడ అడ్డం వచ్చినా వాటిని కూడా మొత్తం క్లియర్ చేస్తాం. ఎటువంటి ఆటంకం లేకుండా పెద్ద విగ్రహాలు ట్రాన్స్పోర్టేషన్కు మొత్తం తీసేస్తున్నాం. అయితే ప్రధానంగా ఎంజీ మార్కెట్ నుండి వచ్చే ప్రధాన రహదారులు పెద్ద పెద్ద గుంతలు ఉన్నాయి, కొన్ని రోడ్లు కూడా అస్తవ్యస్తంగా మారాయి. వాటిని కూడా పూర్తిగా పూడ్చే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారు? ఎందుకంటే విగ్రహాలు వచ్చేటప్పుడు తీవ్ర ఇబ్బందులు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి. దానికి ఇంజనీర్ డిపార్ట్మెంట్ ఎక్కడెక్కడ పార్ట్స్ హోల్స్ ఉన్నాయో మొత్తం కూడి చేస్తున్నారు. ఈ మొన్న వర్షానికి పడి కూడా మొత్తం కూడి చేస్తూ ఉన్నారు. అటువంటి ఏం ప్రాబ్లం లేకుండా మొత్తం కూడి చేస్తూ ఉంటారు ఇంజనీర్ డిపార్ట్మెంట్ నుంచి. అయితే జిహెచ్ఎంసీతో పాటు వివిధ శాఖల అధికారులు సమన్వయంతోనే ఈ యొక్క వర్క్ అంతా జరుగుతుందంటారా? అవును, కన్వర్జెన్సీ మీటింగ్ పెట్టేసి ఎక్కడెక్కడ ఏమున్నాయి చెప్పేసి ఎవరికి ఇన్ఫర్మేషన్ తెలిసినా కన్వర్జెన్సీ మీటింగ్ తోటి సమన్వయంగా మొత్తం చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఆటంకాలు లేకుండా మంచి ప్రశాంతంగా జరగాలని చెప్పేసి జిహెచ్ఎం కమిషనర్ కమిటీ పెట్టేసి మొత్తం క్లియర్ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పటి వరకు ముఖ్యంగా ఎన్ని చెట్లని ఒక కొమ్మలు తొలగించడం జరిగింది? ప్రధానంగా ఎక్కడ అడ్డంకులు ఏర్పడుతున్నాయి? ఆల్మోస్ట్ ఇప్పటికి 3000 చిల్లర చెట్ల కొమ్మలు తీసేసినాం. డైలీ తీసేస్తున్నాం. ఎక్కడెక్కడ అడ్డంకు ఉన్నాయి, ఏ రూట్లు ఉన్నాయో ఆ రూట్లు సెలెక్షన్ చేసుకుంటా పోలీసు వాళ్ళతోటి కన్వర్జెన్సీ పెట్టుకుంటాం. ఎక్కడికి అడ్డం వస్తున్నాయో వాటిని మొత్తం క్లియర్ చేసుకుంటూ తీసేస్తున్నాం. అయితే ట్రాఫిక్ వ్యవస్థను కూడా కంట్రోల్ చేసే అవకాశం ఉంది, ఎందుకంటే పెద్ద ఎత్తున కూడా ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులతో మీరు సమన్వయంగా పనిచేస్తున్నారా? అవును, పోలీసులు సమన్వయంగా పనిచేసేసి వాళ్ళకి ఎక్కడెక్కడ అడ్డం వస్తున్నాయో ఆ కొమ్మలు మొత్తం తీసేస్తున్నాం. ప్రధానంగా రేపు ఏదైతే వినాయక నిమజ్జనం కోసం ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేశాం. అంతేకాకుండా ఎక్కడే కానీ అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ర్యాలీలో వెళ్ళే మార్గం కాబట్టి ఆ కొమ్మలు కానీ చెట్లుకున్నటువంటి పెద్ద పెద్ద కొమ్మలన్నింటినీ కూడా తొలగిస్తున్నాం. ప్రధానంగా ర్యాలీల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులతోనూ తర్వాత వివిధ శాఖ అధికారులతో కూడా సమన్వయంగా పనిచేస్తున్నామంటూ కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కెమెరా పర్సన్ రవికిరణ్తో ప్రవీణ్ కుమార్, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.